10, 9, 8, 7. Hey guys, what up everybody? It's your boy Vinay. I'm back at it again with a new video. Guys, good morning. This is early in the morning. 8 o'clock అవుతుంది. యాక్చువల్గా 7 o'clockకి లైక్ ట్రాక్ పైన ఉందాం అనుకున్నా, బట్ 8 అయింది. బట్ ఇట్స్ ఓకే, రేపటి నుంచి అనుకున్న టైంకి చేద్దాం. సో ఇది నా సెకండ్ డే ఆఫ్ రన్నింగ్ ఆన్ ఎ ట్రాక్. రన్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పుడైనా రన్నింగ్ చేయాలనుకున్నప్పుడు ఐ యూస్ టు ఫీల్ లైక్ వామ్మో రన్నింగా, ఇట్స్ లిటరలీ మేడ్ మీ ఫీల్ సంథింగ్ మౌంటైన్ ముందున్నట్టే. ఎందుకంటే నేను ఎప్పుడు జిమ్లో, ఇండోర్ జిమ్లో వర్కౌట్ చేస్తుండే అండ్ థ్రెడ్మిల్ అదొక్కటే యూజ్ చేస్తుండే. బట్ రన్నింగ్ ఈజ్ సంథింగ్, ఇట్ మేడ్ మీ ఫీల్ ఇంపార్టెంట్. నిన్న వచ్చిన ఈరోజు సెకండ్ డే. ఈ సెకండ్ డేనే ఐ స్టార్టెడ్ ఫీలింగ్ రియలీ గుడ్. ఐఎమ్ లవింగ్ దిస్ వెదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ ఎంత బాగుంది, ఓ మై గాడ్. అండ్ యూనో అందరికీ నేను చెప్పేది ఏంటంటే బాడీ మూమెంట్, అట్లీస్ట్ రన్నింగ్. మీ దగ్గర గ్రౌండ్ ఉంటే గ్రౌండ్, అండ్ మీ దగ్గర జిమ్ ఉంటే జిమ్ జాయిన్ కండి. మీ దగ్గర ఏదైనా ఇండోర్ ప్లే గ్రౌండ్ ఉంటే ఇండోర్ ప్లే గ్రౌండ్ జాయిన్ కండి, వెళ్ళండి. బికాస్ యూనో నేను నిన్న ఏమవుతుందంటే, నేను ఒక మెకానిక్ షాప్లో ఉన్నా, నా బైక్ రిపేర్ చేస్తున్నా. అయితే నా ముందే ఒక హాస్పిటల్ ఉంది, న్యూరో క్లినిక్. సో అక్కడ మంది చూస్తున్నా, లైక్ చాలామంది లిటరలీ దే ఆర్ ఇన్ ఏ ఫేస్ దే కాంట్ హెల్ప్ దెమ్సెల్ఫ్. మేబీ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అడ్మిటెడ్ ఇన్ దాట్ హాస్పిటల్. చాలామంది మెడికల్ స్టోర్ బయట దే ఆర్ లిటరలీ హెల్ప్లెస్ బ్రో. హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. ఏదైనా అచీవ్ చేయాలంటే ముందు హెల్త్ తర్వాతనే ఏదైనా. నాకు చాలా ముందే అర్థమైంది ఇది. సో ఐ ఫోకస్డ్ అండ్ లిటరలీ నిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. నిన్న ట్రాక్కి వచ్చినాక ఒక 1.5 hour ట్రాక్ పైన స్పెండ్ చేసిన. ట్రాక్ పైన స్పెండ్ చేసినాక ఇంటికి వెళ్ళి ఏదైనా న్యూట్రిషియస్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ఆఫ్టర్నూన్ వరకు బయటనే ఉండాల్సి వచ్చింది. నా బైక్ సర్వీస్ చేస్తున్నా, స్కూటీ, బైక్ అంటే స్కూటీ. సో సర్వీస్ చేస్తున్నా, లిటరలీ 3 అయింది. యూ కెన్ ఇమాజిన్, ట్రాక్ పైన ఇంత రన్నింగ్ చేసినాక ఇంటికి వెళ్ళి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా తాగలే, బయట కూడా తాగలే. సో అదే పనులలో అయిపోయింది. సో అది సీన్. అసలు నిన్న హాస్పిటల్ గురించి చెప్తే సో నాకు అదే అనిపించింది, అందరికీ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, ఎడ్యుకేట్ చేయాలా ఎంత ఇంపార్టెంట్ హెల్త్ అని. సో స్టార్ట్ డూయింగ్ సమ్ యాక్టివిటీస్. ఇప్పుడు అర్థం కాదు, మీరు ఎప్పుడైనా బెడ్ పైన ఉంటారు చూడు, హాస్పిటల్ బెడ్ పైన అడ్మిట్ అవుతారు చూడు, అప్పుడు. సో ఇట్ లిటరలీ ఓ మై గాడ్, నోబడీ కెన్ ఇమాజిన్ అంటిల్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అది సడన్గా అయిపోతుంది. సో ఓకే, ఈ ట్రాక్ గురించి మాట్లాడితే, ట్రాక్ అయితే చాలా బాగుంది. ఇట్ లిటరలీ హ్యాజ్ 6 lanes. సో అండ్ ద వెదర్ యాక్చువల్లీ కొంచెం ఇక్కడ గ్రాస్ ఉంది చూడు, కొంచెం కట్ చేయించాలా వీళ్ళు. సో మెయింటెనెన్స్ కొంచెం లేదు. సో యూ కెన్ సీ ఇది యాక్చువల్లీ ఫస్ట్ క్రికెట్ స్టేడియం. దీన్ని గ్రౌండ్ లెక్క లైక్ యూజ్ చేస్తుండే క్రికెట్కి. బట్ సడన్లీ దట్ టర్న్ ఇన్ టు ట్రాక్, విచ్ ఈస్ రియలీ గుడ్. ట్రాక్ అయినా బాగుంది, గ్రౌండ్ ఎక్కడైనా ఉంటుంది. సో ట్రాక్ రియలీ గుడ్. సో గైస్, స్టార్ట్ మూమెంట్. అండ్ స్వెట్ మొత్తం లైక్ పచ్చిగా అయిపోయింది ఇది మొత్తం. అందుకని చెప్పేసి తీయాల్సి వచ్చింది. ద విండ్, గాలి, ద సన్లైట్,
అందరికీ ఫ్రీగా దొరుకుతుంది. ఫ్రీగా దొరికింది మనం కేర్ చేయం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్టార్ట్. అదే ఏమన్నా ఫ్రీగా దొరుకుతుందంటే మెటీరియల్ ఎగబడి పోయి కొనుక్కుంటాం కదా. సో స్టార్ట్ టేకింగ్ ఇన్ సన్లైట్, విటమిన్ డి, మంచి ఫ్రెష్ ఎయిర్, బ్రీతింగ్, అండ్ మీ బాడీ వార్మప్ అవుతుంది పొద్దున. ఇంటర్నల్ ఆర్గన్స్, లైక్ ఇట్ రిక్వైర్డ్ ఎవ్రీథింగ్ బ్రో. సో గ్రీనరీ అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు గ్రీనరీ నేచర్. అండ్ అదే ఓకే, ఒక రన్ చూపిస్తాను మీకు. గ్రౌండ్లో ఎవరు లేరు, నేను బ్రో ఈజ్ ఆల్సో ట్రైనింగ్. సో ఒక రన్ కంప్లీట్ చేసిన. యాక్చువల్లీ నేను ప్లాన్ చేసింది 7 rounds ఈరోజు. దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గెటింగ్ లేట్, బట్ ఇట్స్ ఓకే. నేను ఒక 7 rounds కంప్లీట్ చేస్తా. 7 rounds కంప్లీట్ చేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో మీరు కంప్లీట్ ఒక రన్ చూపిస్తా. ఇదైతే ఒక డెమో లాగా చూపించిన. ఇట్స్ అ బ్రీఫ్ రఫ్ వాక్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఓకే, ఐఎమ్ గోయింగ్ దాట్ సైడ్. మీరు ఇది చూస్తున్నారు కదా, నేను ఏంది అని కన్ఫ్యూజ్ అయినా ఫస్ట్. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ సమ్ నెట్ విచ్ దే యూజ్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. అది వైడ్గా స్ప్రెడ్ చేసి ఇక్కడ, అండ్ దే విల్ యూజ్ ఇట్ యాజ్ అ డిఫెన్స్ గార్డ్. బాల్ దాని బయట నుంచి పోదు. ఇది వ్యూ చూడు. ఓకే, నేను వాక్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ ఒక కంప్లీట్ వాక్ చేసి దెన్ ఐల్ కమ్ టు యూ. ఓకే, యా, యాక్చువల్లీ చూపించడం నేను మర్చిపోయినా. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇండోర్ స్టేడియం. టేబుల్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్, చెస్, సంథింగ్ లైక్ దాట్. అది ఆ కన్స్ట్రక్షన్ దానికి యూజ్ చేస్తారు. నిన్న పోయి చూస్తే అది ఓపెన్ లేదు. అది సర్టన్ టైమింగ్ వరకే ఓపెన్ ఉంటుందంట, like 6 o'clock to 9 o'clock early in the morning. Look at these. Here tires kuda unnai. I don't know what they use these tires for, but tires no chaala manchi exercise cheyochu. Like I'll show. Like this. Bro. Hi bro. Vinay. Ankit bro. సో నేను ఈ బ్రో ఇద్దరమే గ్రౌండ్లో ఉన్నాం. యాక్చువల్గా కొంతమంది ఆడుతున్నారు, ఇప్పటివరకు ఎవ్వరు లేరు. సో బ్రో, ట్రైనింగ్ అంటే నీకు ఏంది బ్రో? Bro, actually I'm a footballer. ఫుట్బాలర్. సో ఎప్పటి నుంచి? From 7 years. 7 years. Yeah. Great. I'm a big fan of soccer. Yeah. So which is football. Like ఎవరైతే ట్రైన్ చేయరు ఫుట్బాల్, ఓకే నీ ప్రొఫైల్ లైక్ దాట్స్ యువర్ మెయిన్ థింగ్ మేబీ. సో ఎవరైతే ట్రైన్ చేయరు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నాం? If you Workout, train, yeah. If you train, you will be healthy, you know. Yes. Then you will be disciplined. You will be having timing, consistency, and all. This is very useful for our daily life. Exactly. Running, yoga, and all. This is good. The most hard thing is to be disciplined, consistency. This is more. Yeah. సో దాట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు కోప్ అప్ విత్. సో డిసిప్లిన్ ఏదైతే ఉందో అది అందరికీ పాసిబుల్ కాదు, బట్ డిసిప్లిన్ ఉంటే అన్ని పాసిబుల్. Yes. Right? Yeah, it's true. So nice to see you. So actually bro started his running, so I just wanted to interact with him and have a good day bro. Yes bro, see you. Yeah, see you bro. Yeah.
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Woo! We did it. It's actually 1 minute. I have to tell you guys, actually I do it for 5 minutes earlier, but chala rojul tarvata I can't train as much as I can, so gap ochindi.